సుక్కు భేషుగ్గా ఉండే షేపు రెచ్చిందే కైపు ఓపెన్ చేసే నీ షాపు అందించే వేలవు కేకు చూసని చూపు ఇక సాగదు నీ దూపు బస్తే లేతే తాటాపు సుక్కు భేషుగ్గా ఉండే షేపు పట్టిందమ్మో నన్ను వేయన లంగరు గురి చూడని గుమ్మలాలో జొన్న చేలో కాస్త టేస్ట్ చెయ్యనియవే జున్ను పాలు చూపించనా చెంచెక్కుడు సుక్కు సుక్కు భేషుగ్గా ఉండే షేపు మొదలైంది బోనా మహా హద్దులన్నీ నిద్రలెక్కే సంధ్య వేళ సిగ్గులెందుకే రంగనాచి సాగించని డీడిప్పుడు సుక్కు భేషుగ్గా ఉండే షేపు రెచ్చిందే కైపు ఓపెన్ చేసే నీ షాపు అందించే వేలవు కేకు చూసని చూపు ఇక సాగదు నీ దూపు బస్తే లేతే తాటాపు సుక్కు భేషుగ్గా ఉండే షేపు ఈ రాచకొండ లచ్చన్న చప్పట్లు కొడితే నిండు పున్నమి రాత్రి కూడా కటిక అమావాస్య అయిపోద్దురా. అట్టంటూ నేను తెలిసి కూడా
ఆడు రెచ్చిపోతున్నాడంటే ఇంకా చక్రధర్రావు బతికుంటానికి ఇల్లేదు. ఏయ్ దున్నపోతులారా, ఆ చక్రధర్రావు గడి గుండెకాయ కోసుకొచ్చి మందులో నలుచుకోవడానికి నా చేతిలో పెట్టండి. థ్యాంక్ యూ అలెగ్జాండర్. ప్రతి శుక్రవారం ఈ గుడికొచ్చి కనకదుర్గ పూజ చేయటం నాకు అలవాటు. రా, నువ్వు కూడా దండం పెట్టుకుంది. కానీ మీరు వెళ్ళండి, మేము ఇక్కడే ఉంటాం. ఓ, మీకు ఆత్మవిశ్వాసమే దేవుడు కదూ. ఇక్కడే ఉండండి. వద్దు, నేను ఇంకా బతకను. చూసావా అలెగ్జాండర్, ఆ లచ్చన్న నన్ను అవిటివాణిగా చేయటమే కాదు, నా అంతు కూడా చూస్తున్నాడు. అలెగ్జాండర్, వాణ్ణి మళ్ళీ కూలివాడిగా చేసి నా కాళ్ళ దగ్గర పడేయమని అడిగాను నిన్ను. కనీసం నా ఫోటో దగ్గర నా పడేవాడిని. అలెగ్జాండర్, నాకు స్నేహితుడివి, కొడుకువి, నా వారసుడివి నువ్వు. ఎంతైనా ఒకప్పుడు సక్రం తిప్పినోడు కదా అని జాలిపడి ప్రాణాలతో వదిలిపెడితే ఆ కొడుకు నా మీద ఇరుసుకుపడ్డాడు రా. పోనీలే పాపం గంజాయి మొక్కకే కదా కక్కుర్తి పడుతున్నాడు అనుకుంటే ఓయబ్బో పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోయాడు. ధమాల్ బాల్చి తండేశాడు. రేయ్, కీర్తిశేషులు చక్రధర్రావు గారి ఆత్మశాంతి కోసమని 2 నిమిషాలు మౌనం వహించండి రా. బావా, 2 నిమిషాలు కాదు, 2 రోజులు మౌనం పాటించినా ఆయన ఆత్మశాంతి ఇచ్చుదంటే నాకెందుకో నమ్మకం కుదరట్లేదు. చూడు బాబు, నీ టైం ఏదో బాగుంది కదా అని ఏదికెనెక్కి ప్రజలను ఉద్దేశించి ఓ ఎదవనా కొరకల్లారా అంటే సప్పట్లు కొడతారా? చెప్పు కొడతారా? మైనస్ మాటలు మాట్లాడేమంటే మట్టాసైపోతా నా కొడక. నీకు తెలియదులే బావా, ఆ చక్రధరరావు సామ్రాజ్యానికి ఇప్పుడు చాకు లాంటి కుర్రోడు చక్రవర్తి అయ్యాడట. మన స్థావరాలని ధ్వంసం అంటే ఆడి మహిమే. అతని పేరే అలెగ్జాండర్. ఆవకాయ బద్ద. ఎట్ట కొత్తగా మీసాలు రావడం మొదటి కుర్ర నా కొడుకులకి కుక్క బిస్కెట్లు వేస్తే చాలు కిక్కురు మనకుండా తోకాడించకుండా కాళ్ళ కడబడి ఉంటారు. బాబా బాబా, నువ్వు కొట్టనంటే నీకు విషయం చెప్తా. కొట్టలే చెప్పు. ఆ అలెగ్జాండరు సామాన్యుడు కదట బావా. ఎడం చేత్తో 10 మందిని, కుడి చేత్తో 10 మందిని మట్టి కల్పించగలడట. ఆహా, ఆ జోరు, ఆ స్పీడు, ఆ స్టైలు, అట్టగా కొట్టి కొట్టి నా బుగ్గలు నా ఈపు బూరెల్లా ఉబ్బిపోతున్నాయి బావా. నాకు కొట్టననే మాట చిదా బావు, నువ్వు చేసే పని. లేకపోతే రా, ఒక్క ముక్కలో చెప్పరంటే ఆంజనేయ దండకం చదువుతావా? తాసుపాం పడగిప్పి బొస్సు మంది కదా అని పానపాం కస్సుమని తోక మీద లేచి బుస్సుమని పోయి తుస్సుని పడుకుందంట. అట్టుందని చెప్పేది అలెగ్జాండర్ గారి గురించి కదవా అని. సరేలే, ఆడెక్కడున్నాడో ముందు పట్టుకోండి. మందో మొక్కో సక్కని సొక్కో ఏది కావాలంటే అది పడేసి మన పంజరంలో పెంచుకుందాం. ఏంటి బావా, పెంచుకోవటానికి ఆడేమన్నా రామశీలకు అనుకున్నావా, చెవుల పిల్ల అనుకున్నావా? పెద్ద పులి. ఆడు నీతో రాజు పట్టం ఏంటి బావా? నాకు నమ్మకం లేదు. అట్ట క్వశ్చన్ మార్క్ ఫేసి పెడతావిడరా? నేను యమధర్మరాజుకి బిగ్ బ్రదర్ని. ఇక్కడ చిటికేశానంటే ఆడింట్లో 7 లెగిసిపోద్ది. సార్,
అలెగ్జాండర్ గారిని నేను రమ్మనని చెప్పండి రా. హలో. అమ్మని ఈ గొంతు కూడా ఎక్కడో విన్నట్టుగా ఉందే బామ్మర్ది. కూసంత ఫ్లాష్ బ్యాక్ వెళ్ళరా బాబు. ఇతను కాదు కాదు ఈ సారు ఆ జర్నలిస్ట్ కొడుకు. అమ్మో నీ టైం బాగలేదు, నేను వెళ్తాను బాబాయ్. నువ్వు ఆ రాజశేఖరం కొడుకువేగా? నువ్వు కాదురా గవ్వ, మీరు. అలెగ్జాండర్ గారు. ఏకవచనం ప్రయోగిస్తే ఏకాకివైపోతావురా రాస్కల్. సే అలెగ్జాండర్. ఒంటి మీద చారులేసుకుంటే మేక పులైపోద్దా, పేరు మార్చుకుంటే పవర్ పెరిగిపోద్దా? మిస్టర్, నాతో రాజీకొచ్చావా? సరే సరే, కాదు అని ఈ రాచకొండతో ఢీకొంటే పొడి చేసేస్తాను, జాగ్రత్త. కొండల్ని పర్వతాల్ని ఢీకొనడానికి అలెగ్జాండర్ అవసరం లేదు లచ్చన్న. నేను నా సింహాసనం మీద కూర్చుని రిమోట్ నొక్కితే కొండల గుండెల్లో డైనమైట్స్ పేలుతాయి. రాచకొండ బతుకులో గుప్పెడు బూడిద మిగులుతుంది. అలెగ్జాండర్, గుర్తుందా? ఒక రోజు నా కోటకొచ్చి ఇలాగే రంకెలేశారు. పాపం బాపట్లు వెళ్ళి బాతుగుడ్లు అమ్ముకుంటూ బతుకుతాళ్లే అని జాలి పడి నిన్ను ప్రాణాలతో వదిలేశాను. కరెక్ట్. ఇప్పుడు అర్థమైందయ్యా, అవాళ నేను చేసింది పొరపాటు అని. పొరపాటు చేసింది నువ్వు కాదు, నేను. నా తండ్రిని చంపిన రోజే నీ తల తెగ నరకాల్సింది. నా చెల్లి మీద చేయి వేసిన రోజే నీ వెన్నెముకని 1000 ముక్కలు చేయాల్సింది. వెన్నెముక దాకా ఎందుకయ్యా? నా సొక్క గుండి ముట్టుకోవాలంటే 1000 గుండెలు కావాలి. అంతెందుకు, అటు చూడు, ఉఫ్ అంటే చాలు నీ శమడాలొల్చి నాకు చెప్పులు గుట్టిస్తారు. నువ్వు ఉఫ్ఫనక ముందే నీ ప్రాణాలు గాలిలో కలపగలడి అలెగ్జాండర్. కానీ నేనొచ్చింది నిన్ను చంపడానికి కాదు, ఏ నాటికైనా నిన్ను నీ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తానని హెచ్చరించడానికి. అది నిన్ను పుట్టించిన వారి తరమే కాలేదు, నీ తరమేమవుతుంది. ఛాలెంజ్ లచ్చన్న, ఛాలెంజ్. నువ్వు విసిరేసే ఎంగిలి రొట్టె ముక్కల కోసం ఎగబడే నీ పెంపుడు కుక్కలు, నీకు వంగి వంగి దండాలు పెట్టే ఎర్ర టోపీలు, ఖద్దరు లాల్చీలు నీ మీద కాండ్రి చుమ్మేలా చేస్తా, నీ బ్రతుకు బజారు కిడుస్తా. నీ నిశీధి సామ్రాజ్యాన్ని శ్మశానంగా మార్చే వరకు ఈ అలెగ్జాండర్ నిద్రపోడు. రెచ్చిపోకయ్యా, అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటికెళ్తేనే కదా నువ్వు నిద్రపోయేది, నన్ను నిద్రపుచ్చేది. ఏంటారు చూస్తారో లేదండి. ఎలకనా వెళ్ళరా, నా కూడు తిరిగి కండలు పెంచి నా శత్రువుకే సెల్యూట్ చేస్తానంట్రా. చూసావా లచ్చన్న నా దెబ్బ? ఇప్పటి వరకు నీ మనుషులు, ఇప్పుడు నా మనుష్యులు. ప్రశాంతంగా బతుకుతున్న ఈ ప్రశాంత్ జీవితంలో నువ్వు రగిలించిన చితి మంటలు ఇంకా ఆరిపోలేదు. ఆ మంటల్లోంచి ఉదయించిన అగ్ని ప్రభంజనం ఈ అలెగ్జాండర్. టేక్ కేర్. వామ్మో వామ్మో, ఆ స్పీడ్ చూస్తుంటే భారతంలో అర్జునుడు అభిమన్యుడు కలిసి అలెగ్జాండర్ అవతారం ఎత్తినట్టుంది బాబు. నిజమా? మాట్లాడేమంటే మడ్ర చేస్తా.